సోదర దశవిలేకరికి ముందుగా నా నమస్సంజలి తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర దశవిలేకరుల సంఘం ఆదేశాల ప్రకారం ఇవాళ ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంఘం ఏం ఆదేశిస్తే దాన్ని లేఖరులందరూ కూడా తూచా తప్పకుండా పాటించాలి. పాటించే లక్షణం మన దశవిలేకరుల్లోనే ఉంది. ఎందుకంటే ఏ సబ్ ఆఫీసులో ఎవరున్నారో ఎవరికి తెలిసినా తెలియకపోయినా సంఘం ఆదేశిస్తే ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఆ సంఘం ఆదేశాన్ని పట్టుకుని అక్కడ సంఘం ప్రెసిడెంట్ ఎవరో తెలియకపోవచ్చు, సెక్రటరీ తెలియకపోవచ్చు, సభ్యులు తెలియకపోవచ్చు, కానీ ఎమ్మటే ఫ్లెక్సీ కట్టి అక్కడ ధర్నా చేస్తున్నారు, పెండౌన్ చేయమంటే చేస్తున్నారు. మొన్న అందరికీ మెమోరాండాలు ఇవ్వమన్నాం, అందరూ మెమోరాండాలు ఇచ్చారు, ప్రతి ఆఫీసులో ఇచ్చారు. కానీ కొన్ని సబ్ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో కూడా నాకు కూడా తెలియదు. అయినా సరే మన సంఘం అలా ఆదేశించింది పాటించాలి. అదే దృష్టిలో పెట్టుకుని మరి వాళ్ళ జీవో 396 మీద చాలా భయంకరమైన రిజల్ట్ రాబోతోందని మన లాయర్ని చాలామంది అడిగితే ఇది కొద్దిగా మీకు ఇబ్బందికరమైన జీవోయే, దీన్ని మీరు ఎదుర్కోవాల్సిందే తప్ప ఖాళీగా కూర్చుంటే వర్కౌట్ కాదు, ఆలోచించండి అని చెప్పారు. చాలామందితో మాట్లాడాం. సరే, ఆ కార్యక్రమంలో భాగంగానే మనం ఒకరోజు 2 రోజులు పెండౌన్ చేసి వదిలేస్తే 3 రోజులు అసలు చేసేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, రెవెన్యూ వచ్చేస్తుంది, ఎవరికీ ఇబ్బంది లేదు. సో వరుసగా 10-12 రోజులు కనుక మనం ధర్నా చేసి పెండౌన్లు చేసి డబ్బులు ఆపగలిగితే, ఎందుకని 20 నుంచి 37 పెట్టామంటే 1వ తారీఖు నుంచి గవర్నమెంట్కి డబ్బులు కావాలి, జీతాలకు కావాలి, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కావాలి, నంబర్ ఆఫ్ డబ్బులు కావాల్సింది ఫస్ట్ వీక్లో. ఆ ఫస్ట్ వీక్కి మనం డబ్బులు ఆఫ్ చేయగలిగితే ఫస్ట్ వీక్ వచ్చిన డబ్బులు ఆ ఒకరోజు చేయడం కుదరకపోవచ్చు. సో గవర్నమెంట్ మన గురించి ఆలోచిస్తుంది అనేది ఒక కారణం అయితే, మనకున్న చివరి ఆయుధం కూడా ఇదే. మనకి ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. మన మాట విని ఏ పొలిటికల్ లీడర్ కానీ లేకపోతే ఇంకో పార్టీలు కానీ మన కొమ్ము కాస్తాయని అనడానికి అవకాశం లేదు. ఏ పార్టీలకి కూడా మన మీద మంచి అభిప్రాయం లేదు. మనం రక్షించుకోవాల్సిందే. దశవిలేకరుల వృత్తిలో ప్రవేశపెట్టబడ్డ వ్యక్తి అంటే తనంతట తానుగా ఈ వృత్తిని ఎన్నుకొని ఈ వృత్తిలో స్కిల్స్ సమకూర్చుకొని ఒక దశవిలేకరుగా రూపాంతరం చెంది ఇవాళ ఒక దశవిలేకరి అవడానికి 15 నుంచి 20 సంవత్సరాలు కష్టపడితే కానీ ఒక సబ్జెక్టు మనకు రాదు. నేను 92, 91లో నేను ఆఫీస్కి వచ్చాను. ఇవాళకి వచ్చి దగ్గర 33, 34 సంవత్సరాలు అవుతుంది. కానీ నాకు తెలిసింది ఒక 30% మాత్రమే ఇవాళకి. ఇంకా నేను నేర్చుకోవాల్సింది 70% ఉంది సబ్జెక్టు. అటువంటి అగాధం ఉన్న సబ్జెక్టులు ఇవి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఒకటి చాలా కష్టాలతో కూడుకున్న పని ఇది. ఎందుకంటే కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది. దానికి నిబద్ధత కావాలి. అది గవర్నమెంట్ సెక్టార్లోనే ఉండాలి. ప్రైవేట్ సెక్టార్కి ఇస్తే అది దుర్వినియోగం అవడానికి 100కి 100 పాళ్ళు అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్రజల భద్రత కలిగించడం ఒకటి, మనం రక్షించడం ఒకటి. ఇక్కడ 2 విధానాల మీద మనం ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే జియో రద్దు మీద కూడా మేము ప్రయోగాలు చేస్తున్నాం, లాయర్లతో మాట్లాడాం. ఒకవేళ జియోని రద్దు చేయడం కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఒకవేళ రద్దు అయితే సో హ్యాపీ. జియో మీద సస్పెండ్ ఆర్డర్ ఇచ్చినా లేకపోతే ఎక్స్టెన్షన్ ఇచ్చినా స్టే ఇచ్చినా కూడా మనం కొంతవరకు సక్సెస్ అవుతాం. దాని మీద కూడా మన ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం, అసోసియేషన్ చేస్తుంది. దానికి ప్యారలర్గానే అన్నీ ఒక అసోసియేషను కోర్టుకి ఎడుతోంది, జియో నెంబర్ మీద ఎడుతుంది. అది వచ్చాక చూద్దాం అనుకుంటే ఆ రోజు మనకేమన్నా ఫేవర్గా రాకపోతే ఏం చేయాలి? అప్పటికప్పుడు ప్రకటించి తెల్లారి పొద్దున్నే పెండౌన్ చేయమంటే మనకు వచ్చే కస్టమర్స్కి చెప్పుకోలేం. ఇవాళ నుంచి మీరు మీ కస్టమర్స్కి చెప్పుకోండి, సార్ 20 నుంచి 37 వరకు దస్తావేజ్ చేయట్లేదు, మీరందరూ మాకు సహకరించండి అని మీ కస్టమర్లకు మీరు చెప్పుకోవాల్సిందే. నా కస్టమర్ వినడు అనే మాట లేదు ఇక్కడ. అటువంటి మాటలకు కానీ చేతలకి అవకాశం లేవు. మనం ఎటువంటి పరిస్థితుల్లో 100% ఈ పెండౌన్ని సక్సెస్ చేస్తేనే 1వ తారీఖు ఆఫీసులకు వస్తాం. లేకపోతే 1వ తారీఖున అసలు రావాల్సిన అవసరం ఉండకపోవచ్చు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు వచ్చేస్తాయి. అప్పుడు మనం ఏం చేయడానికి వీలు లేదు. ఇప్పుడు 10 రోజుల ముందు మనం కష్టపడటం కనుక ఆపితే తర్వాత జీవితకాలం మనం నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాడు మనం తీసుకుంటాడో తెలియదు, వాడు ఏం చేస్తాడో చెప్పట్లేదు. మీకు మంచి చేస్తామంటాడు, ఏం మంచి చేస్తాడో కూడా మనకు తెలియదు. సో విధి లేని పరిస్థితుల్లో లాంగ్ టర్మ్, ఎందుకంటే దశవిలేకరుల వృత్తిలో ఇది ఫస్ట్ టైం 11 రోజులు సమయం ప్రకటించడం అనేది మాటలు కాదు. దీన్ని సక్సెస్ చేయాల్సిన అవసరం ప్రతి రైటర్కి, ప్రతి డీడీపీ ఆపరేటర్కి, ఇక్కడ ఈ వృత్తి మీద బతికే ప్రతి వ్యక్తికి అవసరం ఉంది. ఎవరో ఇవాళ నాకు లేదు, ఫీడింగ్ లేదు, నేను ఇవాళ దసరా రాయాలి, నాకు డబ్బులు లేవు ఇంట్లో కంటే, మరి రేపు 10 రోజుల తర్వాత పూర్తిగా నేను ఆఫీస్కి రావద్దంటే నువ్వేం చేయగలుగుతావు? సంవత్సరాల తరపు నేను ఆఫీస్కి దూరం చేస్తే మనం ఏం చేస్తాం?
మనకి చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. మనం ఈ చెట్టు కింద ఈ ఆఫీసులు నమ్ముకునే బతుకుతున్నాం. మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి బతకలేం. మనకు ఆల్టర్నేటివ్ లేదు. కంపల్సరీగా మనం ఈ చెట్టు కింద ఈ ఆఫీస్ నీళ్ళలో బతకాల్సిన వాళ్ళమే. మనకున్న ఆప్షన్ ఇంకోటి లేదు కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా సమ్మెని 100% సక్సెస్ చేయాల్సిందే. దీంట్లో ఇంకో ఆల్టర్నేటివ్స్ లేవు. ఇంకేదో జరుగుతుంది, ఎవరో వస్తారు, ఎవరో చేస్తారనేది అసలు ఊహించడానికి 1% కూడా అవకాశం లేదు. ఏ పొలిటికల్ పార్టీ కూడా మనల్ని సపోర్ట్ చేయదు. అందరికీ కూడా మన మీద మంచి అభిప్రాయం లేదు. ఎందుకంటే కస్టమర్కి తప్ప ఏ పొలిటికల్ నాయకుడికి మన మీద మంచి అభిప్రాయం లేదు. ప్రతి కస్టమర్ మనం నమ్ముతున్నాడు. ఎందుకంటే మన గుడ్స్ ఎఫెక్ట్స్ అటువంటి. ఏదైనా ఒక ఆస్తి కొనుక్కుంటే 1 లక్ష రూపాయలు 50,000 అడ్వాన్స్ ఇస్తే సార్ ఓచర్ తీసుకోండి అని చెప్తారు వాడికి. పొలం ఇల్లు పొలం అమ్మితే వాడి దగ్గర ఓచర్ అడుగుతాడు ఒక 50,000. మీరు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 4 లక్షలు కట్టాలంటే మీరు కట్టిండి అని మనకి ఇచ్చి వెళ్ళిపోతారు. అది రైటర్ మీద ఉన్న గుడ్ విల్. ఒక 50,000కి ఓచర్ అడిగినాడు 4 లక్షలు చలానా కట్టాలని మన డబ్బులు ఎందుకు ఇచ్చి వెళ్ళిపోతున్నాడు, మీరు కట్టేయండి సార్ అంటాడు. అది రైటర్కి ఉన్న గుడ్ విల్. ఆ గుడ్ విల్ని వాళ్ళ వరకు మనం కాపాడుతున్నాం కాబట్టి మనకి వాళ్ళు ఇస్తున్నారు. ఆ డబ్బులు ఎవడన్నా ఒక్కడ మాల్ ప్రాక్టీస్ చేసి ఉంటే ఎవరికి రైటర్కి డబ్బులు ఇవ్వడు, మేము కట్టుకుంటాం సార్ అంట. ఇది వృత్తి అనేది కత్తి మీద సాము లాంటిది. మనందరికీ మనుగడకి ఇది ఒక ఆధారం. ఈ ఆధారాన్ని మనం పాడు చేసుకోవడానికి అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో 100కి 100 పాళ్ళు సమ్మెను సక్సెస్ చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. ఎవరో చెప్తున్నారు, ఎవరో చేస్తున్నారు, వాడు చేస్తారు, అసలు క్వశ్చన్స్ లేవండి. ఇక్కడ ఎవరు ఏం చెప్పడానికి వీల్లేదు. స్ట్రైక్ చేయాలి. దానికి మీ అందరి ఆమోదం ముద్ర కావాలి. నాకు చేస్తున్నాం అనేది ఇప్పటికి సుమారుగా 70-80 ఆఫీసుల నుంచి రిపోర్ట్లు వచ్చేసాయి. ఎవరి కాళ్ళు ఫ్లెక్సీలు రాసి మీటింగ్లు పెట్టుకుని చెప్తున్నారు మేము చేస్తున్నాం 100% అని. మరి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లకి నాయకులకి చెప్తున్నాం అందరూ అవేర్నెస్ తీసుకోవాలని. ఒకళ్ళు చెప్తారు నాకు ఎవరో తెలియదో చెప్పదని. నాకు ఎవరో తెలియదని చెప్పడానికి అసలు క్వశ్చన్ లేదు. దాంట్లో నాకు తెలియదు అనే మాట లేదు. నీకు దస్తవాలు రాయడం అంటూ వస్తే నువ్వు దస్తవాలు ఎక్కడైతే నువ్వు తెలుసుకోవాల్సిందే. దీంట్లో ఆల్టర్నేటివ్ లేదు. నాకెవరో పిలవలేదు, నాకెవరో చెప్పలేదు అనే మాటలు అసలు తీసేయండి డిక్షనరీలోంచి. ఆ మాటలు ఎవరో మాట్లాడడానికి కూడా లేదు ఇక్కడ. తర్వాత ప్రతి ఒక్కరూ కూడా దస్తవాలు పెట్టకుండా ఉంటానికే ప్రయత్నించాలి. ఒకరు ఆడు పెడుతున్నాడు ఈడు పెడుతున్నాడు అని కాదు. 20వ తారీఖు నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి సంబంధించిన సబ్జెక్టు ఎవ్వరు కొట్టాల్సి వచ్చినా సరే ఆ ఆఫీసులన్నీ కూడా క్లోజ్ చేసేయాలి. ప్రతి ఒక్కళ్ళు గ్రౌండ్లోకి రావాల్సిందే. ఎంతమంది వస్తే అంతమందికి అసోసియేషన్ లంచ్ బ్రేక్ ఇస్తుంది. మేము డబ్బులు ఇస్తామో మీరు ఇస్తారో ఇది చేస్తారో అని అన్నెసరీ వర్డ్స్. కానీ ప్రతి ఒక్కళ్ళు గ్రౌండ్లోకి రావాల్సింది. అక్కడ 150-200 కుర్చీలు ఏర్పాటు చేస్తాం. అందరూ గ్రౌండ్లోనే ఉండాలి. ప్రతిరోజు కూడా ఒక్క స్లాట్ కూడా బుక్ చేయడానికి వీల్లేదు. కాదు మేమంతా చేస్తాం, లేకపోతే మాకు అవసరాలు ఉన్నాయనుకుంటే తర్వాత మీ అవసరాలు తీస్తానికి ఇక్కడ అసోసియేషన్ ఏమీ చేయగలిగింది ఉండదు. మా మీద అయితే ఏమీ ఆధారపడలేదు. ఇవాళ మొత్తం రైతుల చేతుల్లోకి వచ్చేసిన సమస్య. రైతులు మీరు వ్యవస్థను కాపాడాలన్నా, మీరు ఈ వ్యవస్థను నిలబెట్టుకోవాలన్నా, మీరు చెట్టు కింద బతకాలన్నా మీరు ఎటువంటి పరిస్థితుల్లో పెండవం చేయాల్సిందే. దాని నుంచి మీరు డీవియేట్ అయ్యి నాకేదో దాసా ఉంది, నాకేదో ఒత్తిడి ఉందంటే తర్వాత మిమ్మల్ని ఒత్తిడి చేసేవాడు ఎవరు ఉండడు. ఇక్కడ ఆఫీస్కి రావాల్సిన అవసరాలు కూడా బహుశా ఉండకపోవచ్చు. ఆ ఒత్తిడిని ఇంటికాడ కూర్చొని చేసుకోవచ్చు. సో నా ఎందు దయ ఉంచి ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకుంటారా, లేకపోతే విజ్ఞాపన అనుకుంటారా, మీరు ఏదన్నా అనుకోండి. కానీ దయ ఉంచి 100% పెండవుని సక్సెస్ చేసి తీరాలని కోరుకుంటూ, మరి మిగిలిన వర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ మానవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒట్లు పేషెంటే 3-4 చైన్లు వేసుకున్నాం. మళ్ళీ అవి కావాలి. దస్తావేజు లేఖర్లందరికీ కూడా ఉమ్మడి జిల్లా తరపున ప్రెసిడెంట్గా నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క 300